మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన పనిని ప్రచురపరచుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన పనిని ప్రచురపరచుచున్నవి. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 155వ రోజు, జూన్ 4వ తేదీ. అంశము: నా మొదటి బైబిలు ప్రకృతి నుండి వచ్చింది. కొంత వాక్య భాగాలను చదువుదాం. కీర్తన 19వ అధ్యాయము 1, 2, 3 వచనములు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. లోక 19వ అధ్యాయము 40వ వచనము. ఆయన వారిని చూచి, మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానను. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. కొంతకాలం క్రితం ఒక నాస్తికుడు దేశమంతా తిరిగియుండెను. అది 40, 50 లేదా 60 ఏళ్ల క్రితం. అతను చాలా తెలివిగా తన మేధస్సుతో మాట్లాడేవాడు. ఆధునిక బోధకులు కూడా అతని ముందు నిలబడలేకపోయేవారు. అతను చాలా మందిని నాస్తికత్వం వైపు మార్చాడు. ఒకసారి అతనికి ఆరోగ్యం క్షీణించింది. నేను ఒకప్పుడు పనిచేసిన పశుక్షేత్రం సమీపంలో ఉన్న కొలరాడోకు అతడు వెళ్ళాడు. అతను అక్కడ ఉండి తన సెలవులు గడుపుతూ ఉన్నాడు. నాకు తెలిసిన మనిషి, అతని యొక్క తండ్రి అతని క్యాంప్ ఏర్పాటు చేయడానికి దారిని ఏర్పాటు చేశారు. ఒకరోజు అతను బయట నడుస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా ఆగిపోయాడు. అతను రాళ్లను చూసి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీరు అక్కడ ఎలా ఉన్నారు అని అడిగాడు. అప్పుడు గాలి వీచడం మొదలుపెట్టింది. అతను అన్నాడు, హో, నేను ఇంతకాలం తప్పులో ఉన్నానా? ఒకవేళ దేవుడు ఉంటే ఆయన నాతో మాట్లాడాలి అని అన్నాడు. ఏ ఒక్క బోధకుడు ఓడించలేని ఆ నాస్తికుడు, అతని జ్ఞానయుక్తపు మాటలకు వారు భయపడ్డారు. అలాంటి ఒక నాస్తికుడు ఇప్పుడు సృష్టిని చూచుట వలన అతనికి ఏదో అయ్యింది. అందుకే బైబిల్ ఇలా సెలవిచ్చింది, వారు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు వెంటనే కేకలు వేస్తాయి. దేవుడు ఏదైనా చేయగలడు. ఆ రాళ్ళు కేకలు వేశాయి. అతను మోకాళ్లపై ఉండి తన ముఖాన్ని నేలకు ఆనించి తన నాస్తికతను దేవునికి అప్పగించాడు మరియు ఒక మధురమైన, వినయమైన క్రైస్తవుడుగా మారాడు. వారు మౌనంగా ఉంటే ప్రకృతి కేకలు వేస్తుంది. నేను ఒక వేటగాడిని. నాకు వేట అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడే నేను దేవుడిని మొదట కనుగొన్నాను. నేను మొదట ఆయనను సేవించాలని అనుకున్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు. మేమెప్పుడు చర్చికి వెళ్ళలేదు. నా జనులు, నా వెనుక ఉన్నవారు, నేను అందరం కేథలిక్కులం. వారు ఐరిష్ స్వభావరీత్యా తల్లి మరియు తండ్రి ఇద్దరు. నా తాత మాత్రం ఇండియన్.
అప్పుడు వారు నాకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, నేను రక్షించబడాలని అనుకున్నాను. మరియు నేను మొదట ఏమి చేశానో మీకు తెలుసా? నేను కూర్చుని దేవునికి ఒక లేఖ రాశాను. నేను చేసిన వాటికి నన్ను క్షమించమని ఆయనకు చెప్పాను. నేను అడవిలోకి వెళ్ళబోతున్నాను. నాకు ఒక వింత భావన కలిగినది, ఒక మార్గములో, మరియు నేను దానిని చెట్టు మీద అతికించబోతున్నాను. తద్వారా ఆయన వెళ్ళేటప్పుడు దానిని చదువుకోగలడు. ఎందుకంటే ఆయన అరణ్యములో ఎక్కడో జీవిస్తున్నాడని నాకు తెలుసు. చాలా విషయాలు జరగటం నేను చూశాను. ఆయన ఎక్కడో జీవిస్తున్నాడని నాకు తెలుసు. మరియు ఆయన పాపం లేనివాడు గనుక ఆయన చాలా స్వచ్ఛంగా ఉంటాడు. జనసంచారం లేని ఇటువంటి స్వచ్ఛమైన ప్రదేశంలో ఉంటాడు అని నేను అనుకునేవాడిని. ప్రజలు కలుషితం చేసిన దేశాల కంటే నేను ఆయనను అక్కడ బాగా కనుగొనగలను. నా మొదటి బైబిల్ ప్రకృతి నుండి వచ్చిందని నేను నేర్చుకున్నాను. మనము దేవుణ్ణి చూద్దాం అనే గొప్ప వర్తమాన భాగం నుండి సేకరింపబడిన ఉన్నతమైన అద్భుతమైన అంశం. మహా గొప్ప దేవుడును సర్వాంతర్యామి అయ్యుండి సర్వము నేలి గొప్ప రాజుగా ఉన్న మన గొప్ప దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కుటుంబ బలిపీఠం నుండి దేవుడు మనలను ప్రేమించి ఈ రోజు కొరకు ఒక ఉన్నతమైన అంశాన్ని మన కొరకు ఆయన ఇచ్చాడు. ఓ ప్రియ సోదరులారా, ఆయన ఎంతో ఉన్నతమైన వాడుగా ఉండి సర్వము నేలే రారాజుగా ఉండి సర్వాంతర్యామిగా ఉండి సమస్తము ఆయన మాట చేత సృజించిన వాడుగా ఉన్న గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, అలాంటి గొప్ప దేవుణ్ణి అల్పులమైన మనము, ఎందుకు పనికిరాని మనము ఆయనను దేవునిగా కలిగి ఉండటం మనకెంతో ధన్యత ఉన్నది ప్రియ సోదరులారా. అందుకే వాక్య భాగంలో మనం చూస్తాం, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని. ఓ నిశ్చయంగా మనం ధన్యులమై ఉన్నాం. ఎందుకంటే మన దేవుడు సజీవుడుగా ఉండి సృష్టిలో ఆయన ఎల్లప్పుడూ కదులుతూ ఉండే గొప్ప దేవుడు. మనము నమ్ముకున్న దేవుడు, మనము కలిగి ఉన్న దేవుడు రాయి కాదు కానీ, ఏదో ఒక చెట్టు కాదు కానీ, ఒక మనిషి చేత చెక్కబడిన శిల కాదు కానీ, ఒక అద్వితీయ దేవుణ్ణి, ఒక జీవము కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాము. ఆయన సృష్టిలో ఎల్లప్పుడూ కదులుతూ ఉండే గొప్ప దేవుడిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి గొప్ప దేవుణ్ణి మనకు దేవుడిగా కలిగి ఉండటం అది మన ధన్యత ఉన్నది ప్రియ సోదరులారా. ఈ లోకంలో అనేక మంది గొప్పవారు ఎందుకు పనికిరాని జీవము లేని బొమ్మలను మ్రొక్కుతూ ఒకరోజు నశించిపోయేవారుగా, రక్షణ లేనివారుగా, ఒకరోజు నశించిపోయేవారుగా వారందరూ ఉన్నారు. అలాంటి స్థితిలో ఎందుకు పనికిరాని మనలను, ఏ యోగ్యత అర్హత లేని మనలను ఆ మహా గొప్ప దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు మనలను ఎన్నుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనం ఎంతో ధన్యులమని ఇప్పుడు మనం చదువుకున్న ఈ కుటుంబ బలిపీఠం అనే అంశంలో రుజువు అవుతూ ఉన్నది. ఓ ప్రియ సోదరి సోదరులారా, మనం చదువుకున్న అంశాన్ని, దానిలో దాగి ఉన్న కొద్ది భావాన్ని మనం క్లుప్తంగా తెలుసుకుందాం. నా మొదటి బైబిల్ ప్రకృతి నుండి వచ్చింది. ఓ ప్రియ సోదరులారా, మన ప్రవక్త ఎల్లప్పుడూ సృష్టిలో తిరుగుతూ దేవుడు సృష్టించిన సర్వ సృష్టిని ఆయన అనుభవిస్తూ సృష్టితో మాట్లాడుతూ ఆయన ఎంతో సంతోషంగా గడిపేవాడు. అలాంటి గొప్ప ప్రవక్త ఎంతో అనుభవపూర్వకంగా సృష్టిలో దేవుడు దాగి ఉన్నాడని, ఈ సృష్టిలో ఒక బైబిల్ ఉన్నదని ఆయన కనుగొనగలిగాడు. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగి ఉన్న ప్రవక్త ఈ సృష్టిలో అనేక విధములుగా కదులుతూ సృష్టితోనే మాట్లాడగలిగే గొప్ప ఆత్మ కలిగిన ప్రవక్తగా ఉన్నాడు. ప్రియ సోదరులారా, మన ప్రవక్త కొలనుతో మాట్లాడాడు, పశువులతో మాట్లాడాడు, రంకులేసే ఎద్దుతో మాట్లాడాడు. సర్వము ఆయన మాటకు లోబడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయనలో మూడవ ఈడ్పు జరిగినప్పుడు సర్వము పలకబడిన మాట ద్వారా సృష్టిలో ఆయన అనేక గొప్ప కార్యాలు చేయగలిగాడు. కేవలం నోటి మాట చేత ఉడతలను కలిగించాడు. చనిపోయిన చేపను బ్రతికించాడు. తేనెటీగలు ఆయనపై ఉక్రోషంతో వచ్చి ఆయనను చంపడానికి ప్రయత్నించినప్పుడు వాటిని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట గద్దించినప్పుడు
అవి నెమ్మదిగా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి అనేక విషయాలను సృష్టిలో ఆయన కేవలం మాట చేత ఆయన సమస్తాన్ని జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి గొప్ప దేవుని ఆత్మ కలిగిన ప్రవక్త సృష్టిలో ఎక్కువ టైం గడుపుతూ అతను వేటకు వెళ్ళినప్పుడు ఎన్నో అనుభవాల ద్వారా దేవునితో మాట్లాడుతూ దేవుడు ఆయనతో కూడా అనేక విధాలుగా మాట్లాడినట్టుగా, దేవుడు అనేక విధాలుగా ప్రవక్తతో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సుడిగాలిలో నుండి, ఆ బూరుగు చెట్టులో నుండి దేవుడు ప్రవక్తతో మాట్లాడిన అనేక సందర్భాలను మనం చూసాం. ఓ ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రవక్త పట్ల ఎల్లప్పుడూ దేవుడు బాధ్యత కలిగిన వాడై ఒక కారణం కొరకు ఆయనను పంపాడు గనుక ఆయనను ఎల్లప్పుడూ పవిత్రంగా కాపాడుతూ, ఆయన ఆత్మను ఎల్లప్పుడూ ఆయనలో ఉంచి ఆయనతో ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఆయనను ముందుకు నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, అలాంటి ప్రవక్త చెప్తూ ఉన్నాడు, నా మొదటి బైబిల్ ప్రకృతి నుండి వచ్చిందని నేను నేర్చుకున్నాను. ఎందుకంటే దేవుడు ఆయనలో ఉంచిన ఆత్మను బట్టి అతడు సృష్టితో అనేక విధాలుగా మాట్లాడుతూ వచ్చాడు గనుక అతనికి పూర్తిగా అర్థమైంది ఈ సృష్టిలో బైబిల్ ఉందని. ప్రవక్త ఒకరోజు ఒక కొలనుతో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కొలను ఎంతో సంతోషంతో ఉరకలు వేస్తూ ఉప్పొంగిపోతూ ఉన్నప్పుడు ప్రవక్త అడుగుతున్నాడు, ఓ కొలను, నీవెందుకు ఇంత సంతోషంగా ఉన్నావని ఆ కొలను అడిగినప్పుడు ఆ కొలనుకు లేదా ఆ సరస్సుకు నిజంగా మాట్లాడగలిగే స్వరము ఉంటే ఆ కొలను ఇలా మాట్లాడేదని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రవక్త అంటున్నాడు, నీ వద్దకు గంతులేసి లేడి పిల్లలు వచ్చి నీ దగ్గర, నీ ఓట దగ్గర నీళ్లు తాగుతున్నందుకు నువ్వు సంతోషంగా ఉన్నావా? లేదు. లేక అనేక మందికి నువ్వు దాహం తీరుస్తున్నానని నువ్వు సంతోషంగా ఉన్నావా? లేదా దేవుని సేవకుడైన నేను నీ వద్దకు వచ్చానని నువ్వు సంతోషంగా ఉన్నావా అని కొలను అడిగినప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, ఆ కొలనుకు నిజంగా మాట్లాడగలిగే స్వరము ఉంటే ఇవన్నీ కాదు కానీ ఏదో తెలియని ఒక అతీతమైన శక్తి నన్ను ఉప్పొంగ చేస్తుంది అని చెప్పుదనంట. నిజంగా అవును ప్రియ సోదరులారా, సృష్టిలో దాగి ఉన్న గొప్ప దేవుడు సమస్త సృష్టిలోనూ ఆయన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. భూమి ఆకాశములను సృజించినవాడు, విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు, ఆకాశ మహాకాశాలను సృజించినవాడు, సూర్య చంద్ర నక్షత్రాలను సృజించినవాడు, సముద్రాలను, దానిలో ఉన్న సమస్త జలరాశులను, భూమిని, అందున్న సమస్త జీవులను ఆయన సృజించినవాడు. సమస్తము ఆయన చేతిలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి గొప్ప దేవుడు సమస్తాన్ని తన పిల్లలకు బహుమానంగా ఇచ్చి సృష్టిలో ఎంతో అందంగా జీవించడానికి పిల్లలకు అనేక ఈవులను అనుగ్రహించాడు. అయితే మానవుడు దాన్ని పాడు చేసుకుని దేవుడు ఆశించిన దాని నుండి తొలగి ఆయన ఇచ్చిన సమస్త ఈవులను పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఓ ప్రియ సోదరులారా, మానవుడు పోగొట్టుకున్న ఆ పూర్వపు వైభవాన్ని తిరిగి మళ్ళీ మానవుడికి ఇవ్వడానికి, ఆ పాత ఏదేను అనుభవానికి తీసుకెళ్లడానికి, సమస్త సృష్టితో కలిసి ఆనందంగా జీవించే ఆ స్థాయికి తీసుకువెళ్ళడానికి దేవుడు మన పట్ల ఎంతో కృప చూపి ఎంతో త్యాగము చేసి తిరిగి మనలను ఆ పాత ఏదేను అనుభవానికి తీసుకువెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ప్రవక్త చెప్తున్నాడు, నాకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. నా జనులు, నా వెనక ఉన్నవారు, నా వారందరూ కేథలిక్కులు. నాకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. నేను రక్షించబడాలని కోరుకుంటున్నాను. మరియు నేను మొదట ఏమి చేశానో మీకు తెలుసా? నేను కూర్చుని దేవునికి లేఖ రాశాను. ఎందుకంటే సృష్టిలో దేవుడు ఉన్నాడని, ఆయన కదిలే దేవుడని, సృష్టిలో ఆయన తిరుగుతూ ఉంటాడని ప్రవక్తకు అప్పుడున్న జ్ఞానంతో అనిపించి ఆయన దేవునికి ఒక లేఖ రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన దేవునికి ఒక ఉత్తరాన్ని రాసి ఇక్కడ మనం చదువుకున్నాం. నేను కూర్చుని దేవునికి ఒక లేఖ రాశాను. నేను చేసిన వాటికి నన్ను క్షమించమని ఆయనకు చెప్పాను అని ఆయన దేవునికి లేఖ రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ లేఖను ఆయన అడవిలోని ఒక చెట్టుకు అతికించినట్టుగా, తద్వారా ఆయన వెళ్ళేటప్పుడు దానిని చదువుకోగలడు. ఎందుకంటే ఆయన అరణ్యములో ఎక్కడో జీవిస్తున్నాడని నాకు తెలుసు. ఓ నిశ్చయంగా ప్రియ సోదరులారా, ఆయన సమస్తములోను దాగి ఉన్న దేవుడు. ఆయన నిశ్చయముగా సృష్టిలో దాగి ఉండి పాపము లేని చోట ఉండే గొప్ప దేవుడిగా ఉన్నాడు.
ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు. ఆయన పాపం లేనివాడు గనుక ఆయన చాలా స్వచ్ఛంగా ఉంటాడు, జనసంచారం లేని ఇటువంటి స్వచ్ఛమైన ప్రదేశంలో ఉంటాడు అని నేను అనుకునేవాడిని. ప్రజలు కలుషితం చేసిన ప్రదేశాలు కంటే నేను ఆయనను అక్కడ బాగా కనుగొనగలను. నా మొదటి బైబిల్ ప్రకృతి నుండి వచ్చిందని నేను నేర్చుకున్నాను. ప్రియ సోదరులారా, మన ప్రవక్తది ఎంతో ధన్యకరమైన జీవితం. ఎల్లప్పుడూ ఆయనతో కలిసి నడిచిన గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. అలాంటి ప్రవక్త ఇక్కడ ఒక విషయాన్ని చెబుతూ మాదిరికరంగా తీసుకుని వచ్చాడు. ఒక నాస్తికుడు దేశమంతా తిరిగి ఉండను. అది 40, 50 లేదా 60 ఏళ్ల క్రితం. అతను చాలా తెలివిగలవాడు, చాలా మేధస్సుతో మాట్లాడేవాడు. ఆధునిక బోధకులు కూడా అతని ముందు నిలబడలేకపోయారు. అతడు చాలా మందిని నాస్తికత్వం వైపు మార్చాడు. ప్రియ సోదరులారా, చూడండి, అతడు అనేక మందిని దేవుడు లేడని, ఎంతో మందిని నాశనం వైపు నడిపించిన వాడుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఒకసారి అతనికి ఆరోగ్యం క్షీణించిందని అతని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకరోజు అతడు అలా బయట నడుస్తూ ఉన్నాడని, వెళ్తూ వెళ్తూ సడన్గా ఆగిపోయాడని, అకస్మాత్తుగా ఆగిపోయి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని అతడు చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతను రాళ్లను చూసి, మీరు ఎక్కడ నుండి వచ్చారు, మీరు ఇక్కడ ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు ఆ రాళ్ళు అతనితో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు గాలి వీచడం మొదలుపెట్టింది. ఆ గాలిలో నుండి ఆ రాళ్ళు అతనితో మాట్లాడిన ఆ పరిస్థితిని ఇక్కడ ప్రవక్త వివరిస్తూ ఉన్నాడు. అతను అన్నాడు, నేను ఇంతకాలం తప్పులో ఉన్నానా? దేవుడు లేడని అనేక మందిని నాశనంలోనికి నడిపించానా? జీవము గల దేవుడు ఉన్నాడని నేను ఒప్పుకోలేకపోయానా అని అతనిలో ఆలోచనకు గురైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు అనుకున్నాడు, ఒకవేళ నిజంగా దేవుడు ఉంటే ఆయన నాతో ఇప్పుడు మాట్లాడాలి అనుకున్నాడు. అతడు ఎంతో జ్ఞానం కలిగిన వాడుగా, ఏ బోధకుడు అతడిని ఓడించలేని వాడుగా ఆ నాస్తికుడు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది బోధకులు అతనికి భయపడిపోయేవారని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అలాంటి ఒక నాస్తికుడు ఇప్పుడు సృష్టిని చూచుట వలన అతనికి ఏదో అయ్యింది. అందుకే బైబిల్ ఇలా సెలవిచ్చింది, మీరు మాట్లాడక మౌనంగా ఉంటే ఈ రాళ్ళు లేచి కేకలు వేస్తాయని. దేవుడు ఏదైనా చేయగలడు. ఆ రాళ్ళు కేకలు వేశాయి. అతను మోకాళ్లపై ఉండి తన ముఖాన్ని నేలకు ఆనించి తన నాస్తికతను దేవునికి అప్పగించాడు. ఓ ప్రియ సోదరులారా, దేవుడు సమస్తాన్ని, దేవుడు ఏదైనా చేయగలడు. మూర్ఖులను సైతం మార్చగల గొప్ప దేవుడు. పాపులను పరిశుద్ధులుగా మార్చగలిగే గొప్ప దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు. కథ మొత్తం మార్చగలిగిన గొప్ప దేవుడు. దేవుడు లేడని చెప్పుకుంటూ తిరిగి ఒక మూర్ఖపు స్వభావాన్ని దేవుడు ఆ క్షణంలో మార్చివేసినట్టుగా మనం చూస్తున్నాం. అతడు పశ్చాత్తాపడి అతడు మోకాళ్ళుని దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సృష్టి అతనితో మాట్లాడింది. అందుకే వాక్య భాగంలో మనం చూస్తాం, మీరు మాట్లాడక మౌనంగా ఉండిన ఎడల ఈ రాళ్ళు లేచి కేకలు వేస్తాయని. ఓ ప్రియ సోదరులారా, ఈ సృష్టి సమస్తానికి ఆయన నోరిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకరోజు సముద్రము ఈ మృతులను ఆయనకు అప్పగించబోతూ ఉన్నది. సముద్రము ఈ మనుషులను గూర్చి సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నది. 4 గోడల మధ్య జరిగిన రహస్య పాపాలను గోడలు దేవునికి సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నాయి. ప్రియ సోదరులారా, మనిషి ఎక్కడికి తప్పించుకోలేని వాడుగా, వాడు చేసే ప్రతి కార్యము, అది మంచిదైనా చెడ్డదైనా, ప్రతి ఒక్కటి రికార్డ్ చేయబడుతుందని, అది ఒకరోజు బట్టబయలు చేయబడుతుందని మనము వాక్యం ద్వారా తెలుసుకోగలిగాము. ప్రతి ఒక్కడు ఆయన సింహాసనంపై కూర్చున్నప్పుడు మంచివాడైనా చెడ్డవాడైనా ఆయన ముందు నిలబడేవారిగా ఉన్నారని, ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడని, ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఆయన జీతమివ్వబోతూ ఉన్నాడని మనం అనేక మార్లు చదువుకున్నాము. ఓ ప్రియ సోదరులారా, ఈ అంశంలో మనం నేర్చుకున్నది, సమస్త సృష్టి దేవునికి లోబడుతూ దేవునికి ఎంతో మహిమను చెల్లిస్తూ ఉన్నాయి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ఓ ప్రియ సోదరులారా,
ఆయన సృజించుకున్న సమస్త సృష్టి ఆయనకు ఎంతో మహిమకరంగా జీవిస్తున్నాయి. సూర్యుడికి ఆయన అప్పగించిన బాధ్యతను ఎంతో సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నది. చంద్రునికి ఆయన ఇచ్చిన బాధ్యతను ఎంతో మంచిగా నిర్వర్తిస్తూ ఉన్నది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవని, ఓ అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నదని. ప్రియ సోదరులారా, పగటి నేలటానికి పెద్ద జ్యోతిగాను, రాత్రి నేలటానికి చిన్న జ్యోతిగాను ఓ సృష్టిలో ఎంత అద్భుతము దాగి ఉన్నదో చూడండి ప్రియ సోదరులారా. వాటికి భాష రానప్పటికీ, వాటికి మాట రానప్పటికీ, వాటికి స్వరము లేనప్పటికీ అవి దేవుణ్ణి ఎంతో మహిమపరుస్తున్నాయని మనం చూస్తూ ఉన్నాం. మనిషే ఆయనకు ఆయాస్కరంగా మారాడు. మనిషే ఆయనకు లోబడిన వాడుగా ఉండి ఆయన గాయాలను రేపుతూ దేవుణ్ణి దుఃఖపెట్టేవాడుగా మిగిలాడు. ఓ ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, అందుకు ఆయన అంటున్నాడు, ఓ మనుషులారా, మీరు మాట్లాడకపోయినా ఈ సృష్టి లేచి నన్ను స్తుతిస్తాది. మీరు మాట్లాడక మౌనంగా ఉన్నా ఈ రాళ్ళు లేచి కేకలు వేస్తాయని నేను మీకు చెప్పుచున్నానని ఆయన చెప్తున్నాడు. మూర్ఖుడైన ఈ మనిషి కొరకు సమస్త సృష్టిని ఆయన నిర్మించి ఈ మనిషికి అనుగ్రహించినప్పటికీ మనిషి దేవునికి లోబడిన వాడుగా మిగిలిపోయాడు. అందుకే ఈ మనుషులను చేసినందుకు ఆయన ఎంతో దుఃఖపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, సృష్టిలో దాగి ఉన్న ఆ గొప్ప దేవుణ్ణి ప్రతి అణువులోనూ చూడగలుగుతున్నాం. ప్రతి ఒక్క వస్తువు ఆయననే ప్రచురపరుస్తుంది. ఆయన యొక్క ఘన కీర్తినే తెలియపరుస్తున్నది. అలాంటి గొప్ప దేవుణ్ణి ఈరోజు మనం దేవుడిగా కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యకరమైన ప్రజలముగా ఉన్నాము. మన అతిశయము క్రీస్తే అయి ఉన్నాడు. ఆయన అడుగు జాడలే మనకు మాదిరి అయి ఉన్నాయి. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనం ఎల్లప్పుడూ సమస్త సృష్టిని బట్టి, ఆయన మనకు అనుగ్రహించిన సమస్త ఈవులను బట్టి ఆయనను గణపరచవలసిన వారమై ఉన్నాము. ఆ మూర్ఖుడైన నాస్తికుడు, దేవుడు లేడని చెప్పుకుంటూ తిరిగి ఒక నాస్తికుడు సైతం సృష్టిలోని దేవుడు నిర్మించిన ఆ గొప్ప ప్రేమను బట్టి ఆ మూర్ఖపు స్వభావం కలిగిన నాస్తికుడు మారిపోయాడు. ప్రియ సోదరులారా, మనము కూడా మన పాత స్వభావాలను విడిచి మనం క్రీస్తులో దినదినము నూతనపరచబడుతూ మన వాక్యాన్ని ఎల్లప్పుడూ తలపోసుకుంటూ సమస్త సృష్టిలో ఆయనను కనుగొంటూ ఆయనకు మహిమకరంగా జీవించవలసిన వారమై ఉన్నాం. ఆయనని ఈ లోకంలో మనం అనేక మందికి ప్రదర్శింపజేసే వారముగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రియ సోదరులారా, అందుకొరకు సమస్త సృష్టి ఆయనకు మహిమకరంగా ఉన్నట్టే మనము కూడా క్రీస్తు స్వభావంలోనికి మార్చబడుతూ క్రీస్తు కొరకు మహిమకరంగా జీవిందాం. ఆయన ఉన్నతమైన సత్యాన్ని, ఆయన ప్రేమను అనేక మందికి పంచి క్రీస్తులో దాగి ఉన్న ఆ గొప్ప గుణలక్షణాలను, ఆ మహిమకరమైన జీవితాన్ని మనము జీవిస్తూ అనేక మందికి మార్గదర్శులంగా నిలుద్దాం. అనేక మందిని క్రీస్తునొద్దకు నడిపిస్తూ దేవుని నిత్యమైన రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దుదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంచి మనలను ముందుకు నడిపించునుగాక. సర్వాంతర్యామి అయిన గొప్ప దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడైన గొప్ప దేవుడు, విశ్వమంతా వ్యాపించి ఉన్న గొప్ప దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉండి మనలను అంతం వరకు యథార్థముగా నడిపించునుగాక. ఎత్తబాటు వరకు మనల్ని స్థిరముగా ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము 2వ దినవృత్తాంతములు 21, 22 అధ్యాయములు మరియు యోహాను సువార్త 14వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. సర్వ సృష్టి ఆయనను మహిమపరుస్తూ ఆయననే గణపరుస్తూ ఉన్నదని అనేక మందికి చూపించండి. దేవుని యొక్క నిత్యమైన కృప, ఆయన యొక్క అన్యోన్య సహవాసము, ఆయన యొక్క మెండైన దీవెనలు మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండి మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. పగటికి పగలు బోధను చేసి రాత్రికి రాత్రి జ్ఞానము తెలిపి, పగటికి పగలు బోధను చేసి రాత్రికి రాత్రి జ్ఞానము తెలిపి, భాషలు లేక మాటలు లేక, భాషలు లేక
చేయుచున్నది.